మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ఈ అనుదిన జీవమనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో బట్టి గతించిన దినాలన్నీ ఆయన ఉచితమైన కృప చేత ప్రభు రక్షించినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. వాక్యంను ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనమును మనం చూసుకున్నట్లయితే, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండి ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు ఆనాడు మోషే యొక్క జీవితంలో చేసిన కార్యములు తన శిష్యుడైన యెహోషువ ఎడల కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క అవిశ్వాసి జీవితంలో ఒక సమయం ఖచ్చితంగా దేవుడిస్తాడు. అది ఏంటంటే ఆయన హెచ్చించు సమయము, ఆయన నిన్ను ఘనపరిచే సమయము ఒక దినమున ఉన్నదని నువ్వు మర్చిపోవద్దు. మోషే ఎదుట యెహోషువ బహు భయభక్తులు కలిగి జీవించి, మోషే ఏ రీతైన ఆత్మీయ జీవితమును జీవిస్తూ ఉన్నాడో అటువంటి ఆత్మీయ జీవితమును, దైవ చిత్తానుసారమైన జీవితమును తన శిష్యుడైన యెహోషువ కూడా భయభక్తులతో ప్రభు సన్నిధిలో నడుచుకున్నవాడు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, మోషేను నేను దీవించని రీతిగా, ఆశీర్వదించని రీతిగా నిన్నును ఆశీర్వదించెదను. దేవుని యందు భయభక్తులతో నడిచే ప్రతి వారి మీద దేవుని యొక్క కనుదృష్టులు ఖచ్చితంగా ఉంటాయి. ఆయన సహాయము చేయకుండా మానివేసే దేవుడు ఎంత మాత్రము కూడా కాదు. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, దేవుడు నిన్ను హెచ్చిస్తాడని మర్చిపోవద్దు. యెహోషువ తనను తాను గొప్పవాడిగా ప్రకటించుకోలేదు. దేవుడు స్వయంగా చెబుతూ ఉన్నాడు, నేను గొప్ప చేయ మొదలు పెట్టేదనని యెహోషువకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులిచ్చే గౌరవం తాత్కాలికంగా ఉంటుంది. మనుషులు చూపించే హెచ్చింపు చాలా తాత్కాలికంగా ఉంటుంది. మనుషులు నిన్ను ఇష్టపడినప్పుడు నిన్ను పొగడడం మొదలు పెడతారు. మనుషులకు నువ్వు ప్రీతిగా వారికి ఉన్నప్పుడు వారు నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతారు. వారికి నువ్వు ఉపయోగపడే అన్ని దినాలు కూడా నువ్వు అంతటి వాడివి కాదు, నువ్వు ఇంతటి వాడివి కాదని వారు నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతారు. కానీ అది తాత్కాలికమైనదని మర్చిపోవద్దు. ఇది అనేక మంది మనుషులు కూడా గొప్ప ఆలోచనల వైపు నడవడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. ఏ గొప్పతనం అని మనం ఆలోచన చేసినట్లయితే లోక సంబంధమైన గొప్ప. మనుషులు పొగిడే ఆ పొగడతలకి దినాన క్రైస్తవులు దేవుని ఎరిగిన బిడ్డలే లోబడిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, మనుషులిచ్చే గౌరవము నేను నీకు ఇవ్వను గాని శాశ్వతమును, తరతరములకు యుగయుగములకు స్థిరస్థాయిన గౌరవమును నేను నీకు ఇస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆయన హెచ్చింపు శాశ్వతంగా ఉంటుంది. ఆయన మన ఎడల చేసే ఆ గొప్ప కృప శాశ్వతంగా ఉంటుందని మర్చిపోవద్దు. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనలను తగిన సమయంలో హెచ్చించడం మొదలు పెడతాడు. ఇదే తగ్గించుకునే స్థితి నీ జీవితంలో ఉందా? దేవుని వాక్యం అంటుంది కదా, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడతాడు. మరి ఇదేనా నువ్వు హెచ్చించుకునే వ్యక్తిగా ఉన్నావా, తగ్గించుకునే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు దేవుని యందు, దేవుని సేవ యందు, దేవుని పనుల యందు ఆయనకు విధేయత కలిగే వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే, ఆయన మందిరం ముందు, ఆయన సేవకుల యందు నువ్వు విధేయత కలిగి బ్రతికిన వాడివైతే నీ జీవితంలో నువ్వు ఏమి చూడగలుగుతావనంటే హెచ్చింపును చూడగలుగుతావు.
ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతూ ఉన్నానంటే, దేవుని యందు భయభక్తులతో నడిచే ప్రతి వారిని ఆయన హెచ్చించడం మొదలు పెడతాడు. ఆయన ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుని యొక్క తోడ్పాటు నీ విజయానికి పునాదిగా మార్చబడాలి. మనుషుల యొక్క ఆలోచన బట్టి నువ్వు నడవకూడదు కానీ, మనుషుల యొక్క ఉద్దేశములను బట్టి నువ్వు నడిపింపబడకూడదు కానీ, దైవ చిత్తానుసారమైన ఉద్దేశమును నువ్వు జీవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. మోషే కాలంలో జరిగిన అద్భుతాలు దేవుడు ఉనికి వల్ల సాధ్యమైందని మనం తెలుసుకోగలుగుతాం. అక్కడ మనుషుని యొక్క గొప్పతనం మనకు కనిపించట్లేదు. ప్రతి విషయంలో కూడా మోషే కావచ్చు, దేవుని మీద ఆధారపడిన యెహోషువ కావచ్చు, వారు ఎవరి మీద ఆధారపడ్డారనంటే దేవుని మీద ఆధారపడ్డారు. వారి జీవితంలో కలిగిన ప్రతిదీ కూడా దేవుడే నా జీవితంలో జరిగిస్తున్నాడని వారు నమ్మారు. కాబట్టి వారు యొక్క ఉనికి ప్రపంచవ్యాప్తంగా చాటింపబడ్డాది. నాయకత్వానికి కావలసింది లోక జ్ఞానం కాదు. దేవుని జ్ఞానము ఎవరైతే పొందుకోగలుగుతారో, దేవుని జ్ఞానము గుండా ఎవరైతే నడిపింపబడతారో, వారు ఆలోచన, వారి యొక్క నాయకత్వము, వారి యొక్క నడిపింపు ఒక ఉన్నతమైన రీతిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సొంత ఆలోచన బట్టి చెడిపోయిన వారును మనం చూడగలుగుతూ ఉన్నాం. సొంత ఆలోచనలను బట్టి, సొంత ఉద్దేశములను బట్టి పతన అవస్థకు చేరిపోయిన వారు మన ముందు కోకొలలో కనిపిస్తున్నారు. మరి ఇదేనా నువ్వు నీ సొంత ఆలోచన బట్టి నడిపింపబడుతున్నావా? నీ సొంత ఉద్దేశములను బట్టి నువ్వు నడిపింపబడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయన సహోదరుడా. నువ్వు దేవుని యందు, దేవుని యొక్క వాగ్దానమందు నువ్వు స్థిరుడిగా జీవించినట్లయితే ఆయన యందు భయభక్తులు కలిగి నడిచే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. నీవు ఇతరులకు సాక్షాత్తంగా జీవించాలి. దేవుడు నిన్ను హెచ్చించే ముందు కొన్ని పరిశోధనను నేను చేస్తాడు. నీ జీవితంలో కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలలో నువ్వు ఎప్పుడైతే నిలవబడతావో నీ విజయము అనేకులకు సాక్ష్యంగా మార్చబడతాది. నీ ఒక విజయము అనేకులకు మాదిరిగా మార్చబడతాది. ఇశ్రాయేలులందరూ ఎరిగినట్లు దేవుడు యెహోషువను హెచ్చించింది కేవలం అతని సంతోషం కోసం కాదు, ప్రజలందరికీ దేవుడి శక్తి తెలియచేయడానికి. ఇదేనా ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను హెచ్చించే సమయము అది సమీపముగా ఉంది. ఆ హెచ్చించే సమయం కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు, ఆ హెచ్చించే సమయం కొరకు నువ్వు ఎదురు చూస్తూ దేవుని మీద ఆధారపడినప్పుడు నీ ఒక ఆశీర్వాదము, నీ ఒక విజయము, నీ ఘనత అనేకులకు సాక్షాత్తంగా మార్చబడుతుంది. మరి ఇదేనా దేవుడిచ్చే విజయాన్ని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? లోక విజయము కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు ఇతరులకు దేవుని మీద నమ్మకాన్ని కలిగించేదిగా ఉండాలి. అవి తాత్కాలికమైన ఆశీర్వాదాలని ఏ ఒక్కరూ అనుకోకూడదు. వీరి జీవితంలో ఈ అద్భుతం జరిగింది కేవలం దేవుని కృప వలన అని అనేక మంది గ్రహించాలి. నీ విజయము నీ చుట్టూ ఉన్న వారికి దేవుని మహిమను చాటే చెప్పేదిగా ఉండాలి. నీ విజయం అనేకులకు చాటి చెప్పేదిగా ఉండాలి. అటువంటి కృప నువ్వు పొందుకోవాలంటే ఆయనకు లోబడే వ్యక్తిగా నువ్వు జీవించాలి. యెహోషువ వలె మనము కూడా దేవుని మాటకు లోబడి ఆయన సన్నిధి కొరకు కనిపెట్టుకునే వారిగా, మన చుట్టూ ఉన్న వారి ఆశ్చర్యపడేలాగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడని మనము నమ్మాలి. మనము చేయవలసిందల్లా ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన అడుగుజాడల్లో మనం ఎప్పుడైతే నడిపింపబడతామో, ఎప్పుడైతే ఆయన అడుగుజాడలు తూచా తప్పకుండా మనము నడిపింపబడతామో ఆయన యొక్క కృపకు మనము పాత్రులు అవుతాం. నిర్గమకాండములో కూడా మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయం 12వ వచనంలో, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, మోషేకు తోడయ్యుందునట్లు నేను నీకు తోడయ్యుండి నేను హెచ్చిస్తానని హామీ ఇస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేడు. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ప్రభు సెలవిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన్న నువ్వు ఎవరి మీద ఆధారపడుచున్నావు? నీవు విజయమును సాధించాలన్నా
అపజయము నుండి విజయములోనికి నువ్వు మార్చబడాలన్నా నువ్వు దేవునికి లోబడే వ్యక్తిగా మార్చబడాలి. తగిన సమయం కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆయన ఇచ్చే సమయం వరకు, ఆయన ఇచ్చే విజయం వరకు నువ్వు ఎదురు చూసే వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే నీ జీవిత సాక్ష్యము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాది. నీ జీవితము అనేకులకు ఒక మాదిరిగా మార్చబడతాది. నీ జీవితము అనేకులకు ఉపయోగపడే వ్యక్తిగా అనేకులకు నువ్వు మార్చబడము జరుగుతుంది. మరి ఇదేనా నువ్వు ఏ రీతిగా బ్రతకాలని నువ్వు ఆశిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ విజయము అతి సమీపముగా ఉన్నదని మర్చిపోవద్దు. నిందల గుండా వెలుచున్నావేమో, అపజయాలు గుండా వెలుచున్నావేమో, ఏది పట్టినా అది కీడుగా మార్చబడుతుందేమో. అయితే ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆశ్చర్యము అద్భుతములు జరిగే సమయము అతి సమీపముగా ఉన్నదని నువ్వెంత మాత్రం మర్చిపోవద్దు. ఆయన చిత్తమునకు నువ్వు లోబడు, ఆయన ఉద్దేశమునకు నువ్వు లోబడు, ఆయన మాటకు నువ్వు విధేయత కలిగి జీవించు. ప్రభువు నిన్ను అతి సమీపంలో నిన్ను హెచ్చించి నిన్ను ఆశీర్వదించును గాక. ఆయన కృపకు నువ్వు పాత్రుడుగా నువ్వు మార్చబడదు గాక. నిత్యముగా మీరు నమ్మినట్లయితే దేవుని మహిమ మీరు చూచుదురు గాక. అటువంటి కృప దేవుడు, ప్రభు అయిన దేవుడు మీ అందరికీ దయచేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, అయ్యా నీ బిడ్డలు నీ విజయము కొరకు ఒక సమయమును కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి అపజయములను విజయములుగా మార్చండి. వారి ప్రయత్నములను ఆశీర్వాదకరములుగా మార్చండి. వారి యొక్క ఆలోచనలను మీరు స్థిరపరచండి అని ప్రార్థిస్తూ ఉన్నాను. మోషేకు తోడయ్యున్న రీతిగా యెహోషువకు తోడయ్యుండి నడిపించిన రీతిగా ప్రభువా మాకును మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా నీ బిడ్డల జీవితంలో కృపయు సమాధానమును కలగజేసి వారి యొక్క ప్రతి భారములను తొలగించి వారిని ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తూ ఉండగా యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దేవుని మహాకృపలో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఈ మాటలు వింటున్న మీరు అనేకులకు ఈ మాటలు తెలియపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడి దినమంతా తన కృప వాత్సల్యము చేత మనల్ని నడిపించును గాక. ఆమేన్.